ఈ 50 ఏళ్ల ప్రస్థానాన్ని అంటే ఎన్ని రకాలైనటువంటి ఫేజ్ ఉంది? అంటే రకరకాల, ఇప్పుడు 70లో ఒక రకమైనటువంటి సమస్యలు అయితే 80లో ఇంకొన్ని రాజకీయ సమస్యలు, ఇవన్నీ కూడా. అంటే వీటిని ఎట్లా మీరు తీసుకున్నారు? ఎట్లాంటి ఒడిదొడుకులు వచ్చాయి? అంటే ఎప్పుడు ఎక్కడికెక్కడ ఒక అంటే ఇప్పుడు ఈ సంస్థ అనేటువంటిది ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి ఒక సాంస్కృతిక సంస్థ, అందులోనూ ఒక విప్లవ సాంస్కృతిక సంస్థ ఇది. అంటే ప్రపంచంలోనే ఒక చైనా సాంస్కృతిక ఉద్యమం గాని, రష్యాలో జరిగినటువంటి పోరాటం గాని, వియత్నాంలో జరిగినటువంటి పోరాటం గాని, నక్సల్బరీ ఉద్యమం గాని, శ్రీకాకుళ పోరాటం గాని, వాటి ప్రేరణతోటి ఆవిర్భవించినటువంటి ఒక ప్రజా సాంస్కృతిక సంస్థ ఇది. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ప్రజల పక్షాలనే నిలబడింది. పాలక పక్షం ఒకటి ఉంటే ప్రజల పక్షం అనేటువంటిది ఒక ప్రజల అంటే ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని దీన్ని ఎత్తిపట్టే విధంగా ఇది నిలబడుతూ వచ్చింది. ముఖ్యంగా సామ్రాజ్యవాద సంస్కృతి, భూస్వామి సంస్కృతి, గ్రామాలలో భూస్వాములు అనేటువంటి వాళ్ళు ప్రజల మీద ఎట్లా దాడులు చేస్తున్నారు, గ్రామాలలో మహిళల మీద ఎట్లా దొరలు గాని భూస్వాములు గాని అంటే ఈ ఉద్యమాలలో పోరాటాలలో ముందుకు వస్తున్నటువంటి మహిళల పైన ఎట్లా దాడి చేసి వాళ్ళ పైన ఎట్లా ఏ రకమైనటువంటి హింసను కొనసాగించిండ్రు, ఇట్లా ఇవన్నిటినీ కూడా అన్నిటినీ జోడించి ఒక కళారూపాన్ని మనం తయారు చేసుకోవడం. చిన్న చిన్న స్కిట్స్, స్ట్రీట్ ప్లేలు, ముఖ్యంగా స్ట్రీట్ ప్లేలు ఎప్పటికప్పుడు. అంటే మనం ఇప్పుడు మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటేనేమో దానికి ఒక మేకప్ వేసుకోవడం, గోసి కట్టుకోవడం అట్లుంటది. మనం స్ట్రీట్ ప్లే అంటే అప్పటికప్పుడే జనంలో నుంచే డప్పు కొట్టుకుంటా అప్పుడు కంజర్ ఎక్కువ వాడేవాళ్ళం. రామారావు తన చేతులతోటి కంజరి మీద వాయించిండంటే అసలు మామూలుగా ఉండేది కాదు. అప్పుడు ఇంకా గుంటూరులో శివ అని ఉండేవాడు, శివ మళ్ళీ అప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లా వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా డప్పు కంజర అట్లా కొట్టేవాళ్ళు. అట్లా స్ట్రీట్ ప్లేలు, అంబి ఉంది కదా, అంబి వీళ్ళందరూ కూడా స్ట్రీట్ ప్లేలు నేర్పించేవాళ్ళు. తర్వాత కొంతకాలానికి షంషుల్ ఇస్లాం అని చెప్పేసి ఢిల్లీలో అదే అక్కడ ఒక సాంస్కృతిక సంస్థ నిశాంత్ నాట్య మంచిని లీడ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు మాకు ఇక్కడి దాకా వచ్చి స్ట్రీట్ ప్లేలు ఎట్లా తయారు చేసుకోవాలి అని అంటే ఇక్కడ కూర్చొని 10 మంది కూర్చుంటే ఆ 10 మందిలో వాళ్ళ నుంచే ఒక ప్లే తయారయ్యేది. ఆయన ఏదో కావాలని వచ్చి అక్కడికప్పుడు ఆయన మైండ్ లో ఉన్నటువంటిది ఫ్రేమ్ చేసేటువంటిది కాదు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, నేనేమనుకుంటున్నాను, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటి దాన్ని బట్టి అసలు దాన్ని అక్కడికక్కడే ఒక ప్లే తయారైపోయేది అనమాట. అట్లా దాన్ని బట్టి అట్లాంటి స్ట్రీట్ ప్లేలు ఆ గ్రామాల్లోకి పోగానే అప్పటికప్పుడు చూడగానే ఆ సమస్యల్ని తీసుకొని చిన్న చిన్న స్కిట్స్ తయారు చేసుకొని మేము గ్రామాలలో వేసేటువంటి వాళ్ళం. అదైతే ప్రజలకు బాగా హత్తుకునేది. స్ట్రీట్ ప్లే ఒకటి, పాట ఒకటి, పాట, స్ట్రీట్ ప్లే, చిన్న చిన్న అంటే అప్పుడు కానూరు తాత ఉన్నాడు కదా, కానూరు తాత అది ఓ సిన్నదానా నా సిన్నదానా, ఓ సిన్నదానా నా సిన్నదానా, కాసింత ఓ పరాదే నా సిన్నదానా, కాసింత ఓ పరాదే నా సిన్నదానా, ఓ ముద్దు మొగడా నా ముద్దు మొగడా అనేటువంటి ఈ పాట, ఈ డ్యూయట్ శ్యామలక్క అనురాధ కేసేవాళ్ళు.